నమస్కారం. ఈరోజు మనం పట్టకాల ప్రపంచంలోకి అంటే ప్రిజమ్స్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇవి కేవలం గాజు ముక్కలు కావు. అంటే కాంతిని వంచి ఇంద్రధనస్సులను సృష్టించడమే కాదు, దృష్టి సమస్యలను సరిచేయడంలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జంట దృష్టి గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారం పాల్ జోసెఫ్ అంటే రాకేష్ గారి విశ్లేషణ ప్రిజం దృష్టి సుధార్ ఆర్ ఇంద్రధనుష్ కా జాదూ నుంచి తీసుకున్నాం. అసలు ఈ పట్టకాలు కళ్లజోడుల్లో ఎలా పనిచేస్తాయో చూద్దాం. అవునండి. పట్టకమంటే ప్రాథమికంగా చదునైన పక్కలు కలిగిన ఒక పారదర్శక వస్తువు. సాధారణంగా చివర్లు త్రిభుజాకారంలో ఉంటాయి. చాలామందికి పట్టకమనగానే ముందుగా గుర్తొచ్చేది ఇంద్రధనస్సు కదా. సూర్యకాంతిలోని రంగులను అది విడదీస్తుంది. దాని గురించి చెప్పండి కొంచెం. అవును, సరిగ్గా చెప్పారు. చూట్టానికి సూర్యకాంతి తెల్లగా ఉన్నా అందులో ఇంద్రధనస్సులోని 7 రంగులు VIBGOR అంటాం కదా, అవన్నీ దాగి ఉంటాయి. పట్టకం గుండా ఆ కాంతి వెళ్ళినప్పుడు అది కాంతిని వంచి ఆ రంగులను వేరుచేస్తుంది. అంతేగాని పట్టకంలో రంగులుండవు. ఓ, అంటే కాంతిలో ఉన్న రంగుల్నే అది మనకు చూపిస్తుందన్నమాట. అంతే. ఆఖరికి చిన్న వానచినుకు కూడా, కొన్ని క్రిస్టల్స్ కూడా ఇలాగే పనిచేస్తాయి, చిన్న పట్టకాలలాగా. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దృష్టి సమస్యలు, ముఖ్యంగా ఈ జంట దృష్టి అంటే డిప్లోపియా ఉన్నవారికి కళ్లజోడుల్లో పట్టకాలను ఎలా వాడతారు? ఇది మామూలు కటకాలలా ఫోకస్ సరిచేయడం కాదనుకుంటా. కాదండి, ఇది ఫోకస్ సమస్య కాదు. ఇది కళ్ల అమరిక అంటే అలైన్మెంట్ సమస్య. జంట దృష్టిలో ఏమవుతుందంటే 2 కళ్ళు ఒకే వస్తువుమీద సరిగ్గా కేంద్రీకరించలేవు. దానివల్ల మెదడుకు 2 వేర్వేరు చిత్రాలు వెళ్తాయి. అప్పుడు ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంది. పట్టక కటకాలేం చేస్తాయంటే కాంతిని వంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తాయి. కాంతిని వంచడమా? అదెలా? పట్టకం కటకం ఆకారం గమనిస్తే ఒకవైపు మందంగా ఉంటుంది, దాన్ని బేస్ అంటాం. దానికి ఎదురుగా ఉన్న అంచు పల్చగా ఉంటుంది. కాంతి ఎప్పుడూ ఆ మందంగా ఉన్న బేస్ వైపుకే వంగుతుంది. ఇప్పుడు కళ్ళు సరిగ్గా అమరనప్పుడు వస్తువు చిత్రం రెటీనా మీద పడాల్సిన చోట కాకుండా వేరే చోట పడుతుంది కదా. అవును. ఈ పట్టకం ఏం చేస్తుందంటే బయటినుంచి వచ్చే కాంతిని సరియైన దిశలో వంచి ఆ చిత్రం రెటీనా మీద కరెక్ట్గా పడేలా చేస్తుంది. ఓ, అంటే కళ్ళు కొంచెం పక్కకు చూస్తున్నా కూడా ఈ పట్టకం కాంతిని సరైన దారిలో పంపి కళ్ళు సరిగ్గానే చూస్తున్నాయని మెదడును నమ్మిస్తుందన్నమాట. ఇది భలే ఆప్టికల్ ట్రిక్లా ఉందే. అవునండి, సరిగ్గా అదే. ఆ ట్రిక్ వల్లే మెదడు ఆ 2 వేర్వేలు చిత్రాలను ఒకటిగా కలపగలుగుతుంది. దాంతో జంటదృష్టి పోతుంది, కళ్లమీద ఒత్తిడి, తలనొప్పి లాంటివి కూడా తగ్గుతాయి. ఆ బేస్ గురించి చెప్పారు గదా, దాన్ని ఎలా అమరుస్తారు? అది కంటి అమరిక సమస్యను బట్టి ఉంటుంది. బేస్ను పైకి, కిందకి, లోపలికి లేదా బయటికి అమర్చవచ్చు. ఉదాహరణకి, ఒక కన్ను కొంచెం బయటికి చూస్తుందనుకోండి, అప్పుడు కాంతిని లోపలికి వంచాలి. కాబట్టి బేస్ను లోపలివైపు బేస్ ఇన్ పెడతారు. అర్థమైంది. ఏ పరిస్థితుల్లో ఈ పట్టక కటకలు అవసరం అవ్వచ్చు? చాలా కారణాలుండొచ్చండి. 1. మెల్లకన్ను స్ట్రబిజం అంటే 2 కళ్ళు ఒకేసారి ఒకే దిశలో చూడకపోవటం. అలాగే థైరాయిడ్ సమస్య వల్ల వచ్చే గ్రేవ్స్ వ్యాధి లాంటి కంటి కండరాల సమస్యలు. ఇంకా మధుమేహం లేదా మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి నరాల సమస్యల వల్ల కూడా రావచ్చు. కొన్నిసార్లు తలకు దెబ్బలు తగిలినా, స్ట్రోకులు వచ్చినా కూడా మెదడు పనితీరులో తేడా వచ్చి జంట దృష్టి రావచ్చు. వీటన్నిటికీ పట్టకాలు ఉపయోగపడచ్చు. మరి ప్రిస్క్రిప్షన్లో దీన్నెలా సూచిస్తారు? తాత్కాలికంగా కూడా వాడతారని విన్నాను. అవును. ప్రిస్క్రిప్షన్లో ప్రిజం డయాప్టర్లు అంటే పీడీ అని దాని బలాన్ని, బేస్ అని దాని దిశను స్పష్టంగా రాస్తారు. కొన్నిసార్లు శాశ్వత కటకాలిచ్చే ముందు అవి పనిచేస్తాయో లేదో చూడ్డానికి ఫ్రెజ్నెల్ పట్టకాలు అని తాత్కాలికంగా వాడతారు. ఫ్రెజ్నెల్ పట్టకాల అవేంటి? అవి లెన్స్ మీద అతికించే పల్చటి ప్లాస్టిక్ షీట్ల లాంటివి. అవి కూడా శాశ్వత ప్రిజంలాగే కాంతిని వంచుతాయి. కొన్నాళ్లు వాడి చూసి బాగుంటే అప్పుడు శాశ్వత కటకాలు సిఫారసు చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే సరైన రోగ నిర్ధారణ, ప్రిస్క్రిప్షన్ కోసం తప్పనిసరిగా అర్హత ఉన్న కంటి వైద్య నిపుణులను కలవాలి. తప్పు ప్రిస్క్రిప్షన్ వాడితే లక్షణాలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసమేనని గమనించాలి. అంటే మొత్తం మీద చూస్తే పట్టకాలు
కేవలం ఇంద్రధనస్సులను సృష్టించే గాజు ముక్కలే కాదు, కాంతి ధర్మాలను వాడుకుని జంట దృష్టిలాంటి క్లిష్టమైన దృష్టి సమస్యలను సరిచేయడానికి, ముఖ్యంగా మెదడు పనితీరును సరిచేయడానికి ఉపయోగపడే అద్భుతమైన సాధనాలనమాట. కాంతి లక్షణాలను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే, దృష్టి అమరికలాంటి శారీరక సమస్యలకు కూడా అంత మంచి పరిష్కారాలను కనుగొనగలమని ఇది చూపిస్తుంది. అంటే భౌతిక శాస్త్ర సూత్రాలతో జీవశాస్త్ర సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడం లాంటిది. చాలా బావుంది. వింటున్నవారికి ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం. పట్టకాలు కాంతి మార్గాన్ని మార్చి మన దృష్టి అనుభవాన్ని, అంటే మెదడు గ్రహించే చిత్రాన్ని సరిచేస్తున్నాయి కదా. ఇదే పద్ధతిలో మన ఇతర ఇంద్రియాలు, అంటే వినుకిడి, వాసన, స్పర్శ వంటి వాటి అనుభవాలను మెరుగుపరచటానికి లేదా వాటి సమస్యలను సరిచేయడానికి ఇలాంటి ఇంద్రియ భ్రమలు లేదా ట్రిక్స్ లాంటివి ఏమైనా వాడుకలో ఉన్నాయా, లేదా భవిష్యత్తులో సాధ్యపడతాయంటారా? దీని గురించి ఆలోచించండి.